తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించిన కీలక భేటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం సంచలనంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో ఈ భేటీ నిర్వహించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్ష చేశారు. అయితే ఈ భేటీకి 6 ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అరకెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, వివేక్ గౌడ్లు సమావేశానికి రాలేదు. దీంతో వీళ్లంతా సీఎం రేవంత్ రెడ్డికి టచ్లోకి వెళ్లారనే చర్చ సాగుతోంది. ఈ రెండు రాష్ట్రాలకి మరి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి, మరి కొన్ని విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసే విషయంలో రెండు రాష్ట్రాల్లో, తర్వాత జాతీయ రహదారులు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, పరిశ్రమలు ఏ విధంగా ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అనే అన్ని విషయాలు కూడా గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం ప్రపంచానికి తెలుసు. చాలా విషయాలు ఏది పరిశ్రమలు కానివ్వండి, నెలకొల్పడంలో కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, ఇవన్నీ సరే కొన్ని చేశారు, కొన్ని చేయవలసిన అవసరం ఉంది. అవన్నీ కూడా మనం పదే పదే పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభ తీర్మానాల ద్వారా కానివ్వండి, గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీ పర్యటన లోపల మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి లేఖలు కానివ్వండి, ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలతో పాటు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆసక్తి ఉన్నది, మా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. దాంట్లో ఒక ముఖ్యమైన విషయము, రెండు రాష్ట్రాల లోపల శాసనసభ సీట్లు పెంచాలనేటువంటి విషయం కూడా సెక్షన్ 26లో చాలా స్పష్టంగా ఉంది.